లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యాక్చువల్గా సినిమాలంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ, చూడడం తక్కువ. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి. అయితే మా సీనన్న, మా రసమయ్యి, శ్రీనివాస్ ఈ ప్రోగ్రాంకి రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఒక మారుమూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో తన ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు, చాలా చక్కగా పాడారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా, సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్గా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే, అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు, దట్ ఈస్ కేసీఆర్. అది ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న వాళ్ళకి, పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను, వెంట్రలాక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సుజాత సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి, ఇక్కడ ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ టు యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్.
రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట అయినా ఆనిముత్యం అన్న, మస్తు మాట్లాడుతావు నువ్వు. అయితే ఇక్కడికి వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నదంటే, నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో, ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్, ఇప్పుడు ఏమో క్వశ్చన్లు అంటున్నారు. సరే ఏది అడుగమ్మా. కానీ ఏ మాట కామాట అన్న, ఇందాక అన్నావు కదా బిడ్డ, నన్ను ఇందాకేమన్నా మళ్ళీ ఒక్కసారి అన్న. రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఒక్కసారి అని ఇక అడగా, ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు. రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు అని చెప్పానన్నా. నువ్వే ఆ లక్ష్మీదేవి, అందుకే చెప్పింది మాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడిగితే అడగాలనుకున్నది. అమ్మో ఏదో కొంచెం సరే చెప్పమ్మా, అడగను. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది, తల దించుకునేటట్టు అస్సలే చెయ్యది. సరే అడుగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటా అని. అన్న అన్న లగ్గం నువ్వే ఎప్పుడు టెన్షన్ చేసుకుంటావు? లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా, లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని దొబ్బినాయి. అయ్య బాబోయ్, నీ దగ్గర ఆన్సర్ చెప్పలేదు ఇంకా. లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అని. అదే కళ్యాణం వచ్చినా అంతే అంతే ఆగదంటారు కదా. ఆగుతుంది అన్న, ఎందుకంటే కక్కువ ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు? ఏమో మా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు నిజంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో వాళ్ళకు కూడా అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడన్నా లగ్గము? ఓకే చెప్పు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి, దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ. అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు. అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా కుర్రోడు, ఫోన్లు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు. అర్థమవుతుంది, చూస్తుంటే అర్థం కావట్లేదు. పెళ్లి వాళ్ళు అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానం ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు? నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు? అక్కడ చూడు, పెళ్ళైన వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ ఫోన్లో ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పాను. ఏరి ఒక్కరిని చూపి అన్న, నువ్వు ఇట్లనే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం. అన్న ఈయన పెళ్లి చేసుకోనా లేదా? అంటే తాగిడిచిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈయన పెళ్లి చేయాలన్నా వద్దా? ఒక్క మాట చెప్పాను అన్న. పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే చేసుకోనికి పెళ్ళి అంత అవసరం, చేసుకుంటే కానీ ఏం ఊరికి పెళ్ళి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి. దానికి పెద్ద కథ కార్యక్రమం నేను పోని పంచాయతీ అంతా. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బయట పెట్టిరా అన్న. ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్న. వాళ్ళు ఎంత చూసినావా అక్కడ ఎంత కష్టపడాలన్నా? ఒకరి పెళ్లి ముచ్చట అది 4 గోడల మధ్యలో ఉన్నది అంటే అది అక్కడి వరకే ఉండాలి. కానీ ఈయన పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్న బయట దేశంలల్లా. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేసుకోమంటారా వద్దంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు. సార్ ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్రం ఇష్యూ చేస్తున్నావు. సార్ చెప్పారు ఒక అమ్మ, అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది. పెళ్ళి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు. గిరాకీ తగ్గిపోతుంది. ఓకే, ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఉండాలన్నా, మీరు ఇట్లనే ఉండాలి. అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. లేదు థ్యాంక్ యూ. అండ్ రోజా మ్యామ్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. జానీ మాస్టర్, వెరీ లాంగ్ టైమ్. హ్యాపీ షో బాలాజీ అన్న. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అభి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ, అదే రాకేష్ దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్నారు. మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. సీన్ రెడీగా ఉందన్న, అయిపోయింది. సీన్ రెడీగా ఉంది, సీన్ రెడీ అన్న. దయచేసి ఒక సీన్ చూసారు. హరీష్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ, రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్న. నాకు ఫోన్ చేశాడు అనమాట, అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలామంది అడుగుతున్నారంటే, మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. సో అన్న ఈ మైక్ తో మంచిగా అవుతుంది అన్న గొంతు. మైక్ ప్రమోషన్ చేస్తుంది ఏందో. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అందరికీ
అండ్ పొద్దున్నుంచి కష్టపడుతూ ఆ, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకుని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఈ సినిమా వైబ్ 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ తను చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల నుంచి జర్నీ, సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పటం కానీ ఓన్ సెల్ఫ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోరు. 10 మంది బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న మెట్టు వేసుకుంటూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజా మ్యామ్, ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు, ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గరుండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రోజా మ్యామ్. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధీర్ కానీ మేము కానీ అండ్ బాలాజీ మన శివబాలాజీ గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళే అనమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేమంతా వచ్చాం. సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగతా అదే తెలుసు. సో అందుకే సపరేట్గా చెప్తున్నాను. సో అండ్ సుధీర్ చెప్పినట్టు సో నిజంగా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆమె ఒక పవర్, ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని జరిగినాయి. సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్. సో తను నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక స్తంభంలా గది స్తంభంలాగా నాకు నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాటను నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్యలాగానే కాకుండా ఒక తల్లిలాగా ఏమంటారు ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు. సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా కాదు. సినిమా ఈజ్ బిగ్. 70 mm మీద పడే సినిమా ఈజ్ బిగ్, నాట్ స్మాల్ మూవీ. సో ఎంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా, అది ఇట్స్ వెరీ గుడ్. అది చాలా పెద్ద విషయం అది. సో మీ కష్టం కాసుల రూపంలో ఏదంటారు వర్షంలాగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే సాంగ్స్ విన్నా నేను ఇప్పుడు. ఆ సాంగ్ చాలా చాలా బాగుంది, హైదరాబాద్ సాంగ్ అది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ లైఫ్స్లో అన్నిట్లో ఒక వెలుగుని ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు మీరు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. నాది ఒక కోరిక, నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ చేయండి మాస్టర్. చాలు. అయ్యో ఒక సాంగ్ ఏంటి, అన్ని సాంగ్లు చేస్తాను. చాలా ఆనందం మాస్టర్, చాలా థ్యాంక్ యూ. ఏంటన్నా ఆయన చేయాలి కానీ నువ్వు చేయాలి ఫస్ట్ పేమెంట్. మీడియా మిత్రులకి చెప్తున్నాను నిజంగా థ్యాంక్స్. చిన్న సినిమా అంటే అంటారు కదా చాలామంది, బిగ్ సినిమా ఏదైనా ఒక 4-5 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా ఇన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డాయి చూసారా, ఇన్ని ఛానల్స్. సో
థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి, ఒక మంచి విజయాన్ని సాధిస్తానని ఆలోచిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని. మా వాడు ఎలా డాన్స్ చేస్తాడో ఒక్క స్టెప్ మీరు చేస్తాడో లేదు చూద్దాం మాస్టర్. ఒకటే స్టెప్, మీరు ఈజీ స్టెప్ చెప్పదు మాస్టర్, Easy. ఒకసారి చూద్దాం. రాకేష్ సాంగ్స్ మాస్టర్ 1 అయిపోయింది step. అయిపోయింది. ఒక ఏంటయ్యా, step అన్నారు, ఒక ఎన్నో step. స్టెప్పులు ఎక్కి ఇక్కడ దాకా వచ్చాం. ఇది తీయలే శివబాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ. ఇప్పటిదాకా సుజాత వేసిన పంచులు బెటర్ మాస్టర్. లే అంటే జబర్దస్త్ మీరు వేస్తుంటారు కదా, సో నేను కూడా ఒక చిన్న ఒక స్టెప్ అంటే ఒక స్టెప్ వేసి స్టెప్ అయిపోయింది అంతే. అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇలా వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు. నేషనల్ అవార్డు మనకు వచ్చేసింది మాస్టర్, అంతే. ఏంటి మాస్టర్ కొట్టాం అక్కడ, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవ్వరు అనే అసలు కనబడ్డు. అలాంటిది నన్ను ఇది మీ ఇంటి పిల్లోళ్ళలాగా, మీ ఇంటి కుర్రోళ్ళలాగా, మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు 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 కూడా చాలా చాలా థ్యాంక్స్. నా మీదకి నమ్మకం పెట్టుకున్నందుకు. ఆ నమ్మకం అలానే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. సూన్ అది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందట నేను ఒక మాట చెప్పాలనుకుంటానమ్మా. అది నాకు నిన్నటి నుంచి నా గుండెలో దాగుతుంది కానీ బయటికి రావట్లేదు. మీకు నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం మేము అక్కడ ఉండి మీ ఆనందం మేము కూడా షేర్ చేసుకునేటోళ్ళం, మా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకునేటోళ్ళం. ఈ సంవత్సరం మేము ఉండలేకపోయినాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మా జబర్దస్త్ నుంచి మరో ఆణిముత్యం కేశవ చంద్ర రమాక హీరోగా, ప్రొడ్యూసర్గా రాకేష్ తీసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా రాకేష్ని ఆశీర్వదించడానికి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాకేష్ చాలా కష్టాలు చూసి ఈ ప్లేస్కి వచ్చాడు. అమ్మ కష్టాలు తెలుసు, ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఒక హీరో స్థాయికి రావాలి అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా తన టాలెంట్తో, తన విధేయత, తన అమాయకత్వం, తన వినమ్రతతో తన పని తాను చేసుకుంటూ ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత దూరం రావటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. సో ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. అభి వచ్చారు, అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు. అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రాకేష్ రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం అయింది జబర్దస్త్లో. అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లాడిలాగా. సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది. నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నగిరికి వచ్చేవారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. నిజంగా తెలంగాణ బ్రాండ్, తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ చరిత్ర మీద
తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు. సో తెలుగు ప్రజలు కూడా, అంటే తెలంగాణే కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా. ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్ చూశారు. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మరి రాకేష్ని ఆశీర్వదిస్తున్నారంటే మామూలు విషయం కాదు. మనిషి చూడడానికి ఇంతే ఉంటాడు కానీ మామూలుడు కాదు. సో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది రాకేష్ని చూస్తుంటే. ఎందుకంటే తన ఫ్యామిలీ గురించే కాదు, తను ఇష్టపడే మనుషుల కోసం, నా అనుకున్న మనుషుల కోసం ఎంత దూరమైనా కూడా అతను వస్తాడు, నిలబడతాడు, మాట్లాడతాడు అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా స్వార్థపూరిత వాతావరణంతో సమాజం ఇప్పుడు ఉంది. కానీ ఇంకా అమాయకత్వంతో, మంచి మనసుతో అందరూ బాగుండాలి అనుకునే మా రాకేష్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్రెడిట్ ఒక్క రాకేష్కే కాదు, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు. అలా మా రాకేష్ విజయం వెనుక నా కోడలు సుజాత కూడా ఉంది అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈయన సైలెంట్, ఈమె వైలెంట్. సో కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. సో నేనే ఫస్ట్ కనిపెట్టాను, సుజాతకి రాకేష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్చేసింది. సో అప్పుడే చెప్పాను, మంచి అమ్మాయిరా, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకో అని. వీడేమో పెళ్ళే వద్దు తల్లి, మా అమ్మ ఉంటే చాలు, మా తమ్ముడు, మా ఫ్యామిలీ చాలు, నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్లి చేసాం. ఒక మహాలక్ష్మి నీ చేతిలో పెడితే ఇంకో బుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు, ఖ్యాతి. సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి. అలాగే మా మహాలక్ష్మి నీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం, నేను కూడా తీశాను. సో రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు. సో అలాంటి రాకేష్ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉందని కూడా కోరుకుంటూ, జబర్దస్త్ టీంలో చాలామంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ధనరాజ్ కానీ, గడ్డం నవీన్ గారు కానివ్వండి, రచ్చ రవి, తాగుబోతు రమేష్, అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్కి సపోర్ట్ ఇవ్వటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈరోజు వచ్చి ఆశీర్వదిస్తున్నా. నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే. ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తాడు అనుకున్నా, కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను సినిమా తీయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా రోజులైంది రోజా గారు మేము స్కిట్లు చేస్తుంటే కిందకు మీరు ఎదురుగా ఉండి నవ్వడం, స్టేజ్ని మిస్ అయ్యాం. ఓకే, ఇక్కడ సమయం లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను ఒక సినిమా రాసేసాను, దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను, దీని డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నా అన్నాడు. నేనా అన్నా? అవునన్నా, ఒక కమెడియన్ని ఇంకొక కమెడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు.
లేదు లేదు నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేస్తాను. అలాగా అంటే అది మనం ఎవరు ఆపినా ఆపలేము, ఎందుకంటే అది మనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ అంతే. ఇక్కడే సంపాదించాం, మళ్ళీ ఇక్కడే పెడతాం, వేరే చోట ఎక్కడ పెట్టాం, ఎందుకంటే కళామ తల్లి మనకి ఇస్తుంది, మళ్ళీ మన కళామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు. అప్పుడు నేను అంజీ గారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను. ఆయనైతే కరెక్ట్గా ఉంటుంది, ఆయనైతే బాగా ఈ కథకి న్యాయం చేస్తాడని ఆయనే డిఓపిగా ఆయనే డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో తను అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను, చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. నేను లాస్ట్గా ఇక్కడ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు చరణ్ అర్జున్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అది ఇంకొక వేదిక, సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా తమ్ముడిని బ్లెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, మీ 200 రూపాయలు 2 గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం వెచ్చించండి అంతే. మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు, సినిమా నచ్చలేదంటే తమ్ముడు కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం 2 గంటల సమయాన్ని 200 రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా అది అవ్వదు, ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది. మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధనరాజ్. వినయ సంపన్నుడు మంచి విషయం ఉంది సినిమాలో. నేను చూసిన సినిమా ఆడుతుంది, నాకు నమ్మకం ఉంది, అది మాత్రం చెప్పగలను. అమ్మ నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో వీటిలో కనపడను ఎప్పుడు, కానీ కనపడకపోతే అతని మంచితనం రాకీ మంచితనం, తర్వాత మంచివాడు కాకుంటే ఆ టీంలో జబర్దస్త్ టీం ఇంతమంది రారు. ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేలపైన 70-80 నాటికి అరవపల్లి సుబ్బారావు, కాళిదాస్ కోటేశ్వరరావు, చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి పాత్ర హాస్యం, తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం, తర్వాత మహర్షి లాంటి సినిమాలకు రాసే మహర్షి లాంటి వాళ్ళు గోపిరెడ్డి రాసే హాస్యం ఉంటుంది. కానీ హాస్యాన్ని సమాజం ఇప్పుడు అంగీకరిస్తే జబర్దస్త్ హాస్యాన్ని నేను కూడా నాకు ఈ షోలు ఇష్టం ఉండదు, కానీ జబర్దస్త్లో నటిస్తున్న జీవితాన్ని బుడవోసి వాళ్ళదైన పద్ధతిలో ఏదో వస్తువు ఏదైనా కానీ మంచి కళాకారులు వెళ్తా కనుక తను కూడా నేరెళ్ళ వేణుగోపాల్ నుంచి వచ్చిన వేణుమాధవ్ గారు మహాత్ముడు, ఆయన నుంచి వచ్చిన ప్రొడక్టు. తర్వాత అన్నిటికంటే ఇట్లా కనపడితే కానీ లోపల సారం ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ లేకుండా అట్లా ఉన్నాడు, సబ్జెక్ట్ ఉండటం వల్ల ఆమె కూడా ఆ యాంకర్ కోసం చేస్తుంది. పైగా నిజంగా అంత హోదా ఉండి ఆ అమ్మగారు ఆమె రోజా గారు కూడా మిమ్మల్ని అందరూ కూడా మీరు ఎప్పటికీ జబర్దస్త్ టీం అంతా రుణపడి ఉండాలా. తర్వాత మీ పట్ల వాచిన ప్రేమ ఉంది. హరీష్ అన్న రావటం, శంకరన్న కూడా మీటింగ్ రాడు. ఇప్పుడు మీరు ఎన్నుకుంటారని కానీ చాలా సినిమా జయం మనదేమో ప్రతి సినిమాలో తనదైన ముద్ర ఉంటుంది. శ్రీరాములయ్య గారు అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను రాసినానన్న. మీ సినిమాలో నాకు పాట రాయించినావు నాతోని, చాలా సంతోషం. చిన్ని చరణ్ మంచి అద్భుతాన్ని మ్యూజిక్ చేసినాడు. నేను రాసిన పాట రాసినా కానీ ఏం చేస్తాను అనుకున్నా కానీ దాన్ని చిన్న చిన్న మెరుపులతో అద్భుతం చాలా విషయం ఉన్నాడు అతను నా పాటలు ఏవి చేసినా అట్లే ఉంటాయి. 3 పాటలు చేస్తే 3 ఇట్లే మెగా ఇట్లా అనుకోరదు, అంత బాగా చేసినాడు ఆయన. ఇందులో ఈ సినిమాలో పదగతులు స్వరగతులు అది చేసినాడు. మీరు కూడా చాలా గ్రేట్ యాంకర్. లక్ష్మి ఉండటం ఏంది, ఎవరైతే హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆర్టిస్ట్ ఇస్తారు, గొప్ప పని చేసినా సక్సెస్ అవుతారు. మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది. నాకు ఈ సినిమా ఆడుతాను, నాకు ఎందుకంటే వేరే మిత్రులు చూసి చెప్పినారు ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ చూసి నన్ను అడిగినారు. నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుందన్న సినిమా అన్నారు. నేను రావాలని అవుతాను. ప్రజలు నేను బయట మీటింగ్లకు మీరు రాఘవన్నతో, మా పెద్ద ఆయన రాఘవన్నతో సంతోషన్న వస్తున్నానని చెప్పి, హరీష్ అన్న కూడా వచ్చినాను. కింద సుమిత్ర మేడం ఏపీఎస్ మెంబర్ ఆమె గతంలో చాలామంది బాబీ లక్ష్మణ్ బాబీ, మా శంకరన్న గారు, సాయి చంద్ర వాళ్ళ మిస్. అయితే ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే మీకు మంచి సబ్జెక్టుతో పాటు కథలో వేగం ఉంది, ఆ నడకంతో ఒకటైతే మంచి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది నీ లోపల. దాంతోనే కొడుతున్నాం అందరినీ. సినిమా లేకుంటే చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఏంది ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ నాకు తెలుసు. ఎందుకంటే ఆయన సినిమాకు నేను పాట రాసిన 2 పాటలు ఇస్తే వారి సినిమాకి రాసినాను నేను.
ఆయన రాడు కూడా వచ్చి ఇంతసేపు నీ ముంగర పిలిచినా ఉన్నాడు. కానీ కూర్చొని చాలా నీవు ఎంత పెద్ద మెగాస్టార్ మెగా హీరోలైనా ఆయన పట్టుకోడాయన. కానీ నీ కోసం వచ్చిందంటే నీ అదృష్టం అది ఇప్పుడు. అట్లనే శంకరన్న కూడా అట్లా కనపడుతున్నాయి కానీ లోపల మతించోడాయన. నువ్వు అన్ని అబ్జర్వ్ చేస్తారు. మీ టీం అంతా బాగుంది, మీ సినిమా ఆడుతుంది, మంచి ఆర్టిస్టులు వీళ్ళంతా. నాకైతే మనస్ఫూర్తి ఆడాలని ఆ జోక్ ఎందుకు చేసినంటే సరదాగా సినిమా ఫంక్షన్ అంటే సీరియస్గా ఉంటారు కదా, ఆ సీరియస్గా ఉండకుండా చేసిన కానీ మీరు నిజంగా మంచి భార్యాభర్తలు. మీకు శుభం జరగాలని. అందులో నీవు చేసిన పని చిన్న మాట కాదు. కేసీఆర్ పేరు వాడుకో అంటే కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు. కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నెల్సన్ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు చూపిన మనిషి. తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు, మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారితనంగా తనకంటూ ఏం గొప్ప నాయకుని పేరు పెట్టినావు. అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసీఆర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు, భారతదేశంలోనే అరుదైన నాయకుడు కేసీఆర్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ ఎందుకంటే అంత విధానం ఉంటుంది. విజన్ చూసినాం కదా తెలంగాణ. మాకు తెలుసు కదా, ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరగతులు పల్లవించిన నేల తేన తీయని వీణ రాగాల తెలంగాణ దిప ధరువుల వేల యక్షగానోపిగాల పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడై పూసిందిరా తెలంగాణ సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది. అలాంటి నాయకుని పేరుతో నీవు పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాల ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండదు కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళ తత్వం, ఆయన జ్ఞానము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన భారతదేశానికి మనం ఇష్టపడతామా రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి పేరు పెట్టి సినిమా కనుక సక్సెస్ అవుతుంది, చూస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పోరుకు గట్టిన అరక చరిత్ర దున్నిన శెలక నిన్ను కన్న ఆ సింతమడక నిలిచి ఉంటుంది కడదాకా అని కేసీఆర్ గురించి ఒక పాటలో రాశాను నేను. ఆ 3 అక్షరాలు చాలు, కేసీఆర్ అన్న ఆ 3 అక్షరాలు చాలు. ఈరోజు ఎంత ధైర్యంగా ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నాడు తమ్ముడు రాకేష్. విచ్చేసిన అతిథులందరినీ చూస్తే మీకు అర్థం కావచ్చు ఎంతమంది ఆప్తులు, ఎంతమంది రాకేష్ మంచి కోరుకునే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు. అందరూ సినిమా గురించి మాట్లాడారు. ఒక నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నం ఇది. ఒక మంచి మనిషికి మంచి ఫలితం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నేను. ఈ 22కు వచ్చే ఈ సినిమాను అందరూ అటు ఆంధ్ర ఇటు తెలంగాణ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రాకేష్ నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుసు. తన ప్రయాణం నా కళ్ళ ముందు సాగిన ప్రయాణం అది. అట్లాగే మా సుజాత ఇద్దరు నా వరంగల్కు చెందిన వాళ్ళు కావడం నిజంగా నాకు ఇంకా అధిక ప్రేమ. అందుకే ఈ సినిమాలో అన్న ఒక ఊరు పల్లెటూరు లాంటి ఒక మంచి పాట కావాలి, బలగం సినిమాలలో రాసినట్టు ఒక మంచి పాట కావాలి, బంజారా సంస్కృతి వాళ్ళ మీద బంజారాల గురించి ఇంకా అసలు ఎవ్వరూ చెప్పని విధంగా ఒక మంచి పాట కావాలి అంటే రాసే అవకాశం నాకు దొరికింది. దానికి వరసగట్టిన మా అన్న చెన్నిచరణ్ అన్న మా అందరికీ సీనియరు, మా అందరికీ ఒక బాట వేసిన వాడు. ఎన్నో సక్సెస్లు చూసి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు రాసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా అవతరించి ఎన్నో హిట్ పాటలకి మ్యూజిక్ చేసినటువంటి మా చరణ్ అర్జున్ అన్న. అర్జునుడు విజయుడిగా మారినట్టు చరణ్ అర్జునుడిగా మారి తర్వాత అన్ని విజయాలే అన్నకు వంతున్నాయి. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఈ సినిమాలో నిజంగా నాకు ఎంతోమంది పెద్దల నుంచి తర్వాత విలేకరుల దగ్గర నుంచి కవి గాయకుల దగ్గర నుంచి ఈ పాటకు మంచి అభినందనలు దొరికాయి. నాకు బాగా నచ్చినట్టుగా ఒక లంబాడా సంస్కృతి బంజారా సంస్కృతికి అంకితం ఇచ్చే పాట రాయడం జరిగింది. బుట్టలు అల్లినట్టు గట్టి దుసరితీగే బంధం వీడిపోదు అచ్చం అలాగే గోధుమ మొలకలయ్య మేము చెల్లెల కాళ్ళు మొక్కుతాము చుట్టం గలుసుకుంటే చూడు సంతలోనే దుఃఖం పెడతామంట ఊరు తలుసుకోనే మోటుగా ఉన్నగాని ఒళ్ళు కరిగి కాల్వలయ్యే కన్లు పెళ్ళైనా సావైనా పాటే తోడు
మేం కలలైనా ఎవ్వరికి చెయ్యం కీడు, మంచిని నేర్పించిన సేవాలాల్ దేవుడు, రామ్ రామ్ అని మొక్కే మర్యాదను చూడు అని వాళ్ళ సంస్కృతి గురించి రాసే మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చినందుకు గాను రాకేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన అందరికీ, రాకేష్ పట్ల ప్రేమ చూపించిన మీ అందరికీ రాకేష్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. రాఘవేంద్ర గారి పెళ్లి సందడి లాగా ఉంది మన సినిమా సందడి. ఇది కదా సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది. అందరూ ఒక చోట కూర్చొని సంతోషంగా ఒకరికొకరు పలకరించుకుంటూ మాట్లాడుతూ, ఇది రియల్గా సినిమా ఫంక్షన్ అంటే. తల్లి తన బిడ్డల్ని కని అంగవైకల్యం లేకుండా ఇస్తే ఈ జన్మకి ఇంకా అంతకు మించిన ఐశ్వర్యం మనకు అవసరం లేదు. మనం పుట్టిన తర్వాత లాస్ట్ వరకు మనం ఏం చేసాం, ఎంత మంచి చేసాం అనేది ప్రతి మనిషికి కావాల్సి అతను ఆలోచించుకోవాలి. ఈ రాజేష్ అనే అబ్బాయి, అనన్య కృష్ణన్ పాప హీరోయిన్ ఈ పిక్చర్లో, వీళ్ళిద్దరూ కూడా ఈ అబ్బాయి మా తోటలో పండిన పండు మా బ్యానర్లో యాక్ట్ చేశాడు నా డైరెక్షన్లో. ఈ పాప మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. అనన్య కృష్ణన్ సత్యకృష్ణ గారు అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా మా సినిమాలు చాలా చేశారు. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూస్తే నాకున్న అనుభవం ప్రకారం ఈ పాప ఎక్స్ప్రెషన్స్ మీరు కూడా చూసుంటారు. ఒక మహానటి సావిత్రి ఫేస్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ పలుకుద్దో అంత గొప్ప పర్ఫార్మెన్స్ పలికించాడు ఈ సినిమా శిల్పి డైరెక్టర్. అంచేత భగవంతుడు ఇటువంటి మంచి సినిమాలని, ఇటువంటి చిత్రాలని మంచి ఫలితాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి ఆణిముత్యాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తారు. ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు పుడతానికి కారణం మొలక చిన్న సినిమా. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పిక్చర్లు అది పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ కళగా ఉంటుంది. దయచేసి ఓటీటీలో సినిమాలకి మా ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి హీరో కూడా ఒక చివరిలో కాస్ట్ ఇస్తుంటాడు, బాగా పెద్ద హీరోలు ఈ సినిమా థియేటర్లోనే చూడండి అని. బట్ వాళ్ళ సినిమాలు అమ్మేది ఓటీటీలో. దానివలన చిన్న సినిమాలకు చాలా నష్టం కలుగుతుంది. దయచేసి ఇటువంటి మంచి చిత్రాలు చిన్న సినిమాలు థియేటర్లో చూస్తేనే ఒక కళగా ఉంటుంది. ఓటీటీకి సినిమాలకి తేడా ఏంటంటే, మనం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంటర్నెట్లో అమెరికాలో ఒక అబ్బాయి మన ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఎంత సందడి లేకుండా ఉంటుందో, అదే ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేసి ఎంత సందడిగా ఉంటుందో అంత తేడా ఉంటుంది. రియల్గా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే ఆ కళ, ఆ సందడి. అంచేత దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి కుటుంబ సమేతంగా చూసి సినిమాలను ఆశీర్వదించి, ముఖ్యంగా ఈ చిన్న చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది. థ్యాంక్ యూ. రాకింగ్ రాజేష్ని తన ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన చెల్లెలు రోజాకి, మనందరూ తెలుసు దక్షిణ భారత సినిమా వెండి తెరపై ఒక డైమండ్ లాగా మెరిసి ఇప్పుడు ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతూ అంచెంచెలుగా ఎదుగుతున్న చెల్లెలు. మేము రోజాని పిలవం, లత అని పిలుస్తాం. తన ఒరిజినల్ పేరు లత. సో లతమ్మ అని పిలుస్తాం. నా చెల్లెలే. నిజంగా జబర్దస్త్ టీంని ఇంత ప్రోత్సహించి ఇంత టీం అందరి ప్రేమను పొందటం నిజంగా నీ అదృష్టం అమ్మ. నీ మంచితనం కూడా, ఎందుకంటే నీ మంచితనం తెలుసు కాబట్టి. అట్లాగే చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహించే నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన జబర్దస్త్ టీంకి, అట్లాగే రాకేష్ ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారాలు, శుభాభివందనాలు. మేరా నామ్ అనగానే ఒక గుండె పొంగేట్టుగా మేరా నామ్ కేసీఆర్ అని ఆ చిన్న
ఆ పిల్లోడు చెప్తా ఉంటే నిజంగా తెలంగాణలో కానీ తెలంగాణేతరులో కానీ లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు గుండెలు ఉప్పొంగేట్టుగా ఉంది ఆ మాట. నిజంగా కూడా చాలా ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది మేరా నామ్ కేసీఆర్ అని చెప్పినప్పుడు. ఎందుకంటే తెలంగాణ జాతి నాయకుడు, ఆ తెలంగాణ జాతి నాయకుడి అభిమానిగా ఒక లంబాడ జాతి ముద్దుబిడ్డ తండాల నుంచి ఒక అమాయకత్వంతో ఒక అభిమానంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ప్రయాణంలో అనేక ఆటుపోట్లని అనేకమైన తన పోరాటాన్ని నిజంగా కూడా రాకింగ్ రాజేష్ కేసీఆర్ అనే సినిమాలో చూపించడం మనకు అర్థమవుతూ ఉంది. ఈ సినిమాకి పాటలు చరణ్ చిన్ని ఎంత అద్భుతంగా పాటించిందంటే, ముందుగా శ్యామ్ గురించి చెప్తాను. ఎందుకంటే నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో మామూలుగా యాడియే అనగానే ఆ లంబాడ జాతి యొక్క సంస్కృతి, వాళ్ళ పదజాలము గుర్తొస్తుంటుంది. ఆ ఉక్లైన్ తీసుకొని పాట రాయటం అనేది నిజంగా శ్యామ్ నిన్ను అభినందిస్తున్నాను. వెళ్ళిపోయాడా శ్యామ్? ఉన్నాడా? సో అట్లాగే అంజీ నిజంగా ఎంత క్యూట్గా తీసినావు అంటే, అందరి పర్ఫార్మెన్స్ కానీ, నీ ఎగ్జిక్యూషన్ కానీ, ఈవెన్ ఫోటోగ్రఫీ కూడా. చిన్న సినిమా అనే మాట మీరు మాట్లాడకండి. ఇది చిన్న సినిమా కాదు, మంచి సినిమా, గొప్ప సినిమా అని చెప్పుకోండి మీరు. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అదే చెప్తారు ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా. కాబట్టి నీ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమా పాటల విషయానికి వస్తే అద్భుతమైన గీతాలు ఎన్నో ఉంటాయి, అద్భుతమైన జాతీయ గీతాలు కూడా చాలా ఉంటాయి. కానీ తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ మట్టి పరిమళాలని, తెలంగాణ మట్టి మనుషుల్లో ఎదిగిన ఒదిగిన ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, స్ఫూర్తిని, చైతన్యాన్ని ఒక్క పాటతో చిన్ని ఎంత అద్భుతంగా చెప్పిండంటే, ఇది తెలంగాణ జాతి గీతం. జాతీయ గీతాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది తెలంగాణ జాతి గీతం కింద ఎప్పటికీ నువ్వు వెంకన్న ఇద్దరు కూడా నిలబడిపోతారు ఈ పాటతో. నిజంగా చెప్పింది. నిజంగా అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చావు. ఆ యాడే పాట కానీ, ఈవెన్ హైదరాబాద్ పాట కానీ, అన్ని పాటలు బాగున్నాయి. ఈ పాటలతోని ఈ సినిమా మీద ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. ఎందుకంటే మనం చాలామందికి తెలిసేమో, ఇక్కడ తెలియని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. చలం గారు అని ఒక హీరో ఉండేవాడు 70s. ఆయన లంబాడల రామదాస్ అని ఒక సినిమా తీశాడు. ఆ చలం గారిని చూసినప్పుడు మినియేచర్ చలం లాగా నాకు రాకేష్ కనపడుతుంటాడు. ఎందుకంటే సిమిలర్గా ఉంటారు, దగ్గరగా చాలా దగ్గర ఉంటారు. ఆయన కొంచెం స్టౌట్గా ఉండేవాడు, బట్ రాకేష్ అంత స్టౌట్గా లేడు కానీ, బట్ చాలా సిమిలర్గా ఉంటారు. నిజంగా ఆ క్యారెక్టర్లో ఎంత ఒదిగిపోయామంటే, ఇప్పుడున్న యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్లో దాంట్లో ఉన్న యాటిట్యూడ్కి నిజంగా ఎంత సిమిలారిటీస్ ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక అమాయకత్వం, ఒక మంచితనం, ఒక అభిమానం, గుండెల నిండా పొంగే ఒక అభిమానాన్ని ప్రదర్శించే ఒక అద్భుతమైన నటనా కౌశల్యంతో పాటు ఈ సినిమాకి ఇంకొక పెద్ద బాధ్యత తీసుకోవటం, అదే నిర్మాత. ఇవన్నీ కూడా చూస్తే ఈ సినిమా నేపథ్యం కానీ, లంబాడి తండాలో ఉండే ఆ మంచి మనుషుల, మట్టి మనుషుల జీవితం కానీ, మనకు ట్రైలర్లో చూసినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ కథ కనపడతా ఉంది. గుండెల్ని పిండే ప్రేమ కథ కూడా దీంట్లో కనపడతా ఉంది. అట్లాగే ఒక హాస్యం కనపడతా ఉంది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే, నీ పక్కన మొత్తం కుక్కలే ఉన్నాయి చూసుకోమని, ఇక్కడే ఉన్నాయి కదా కుక్కలే అంటే కామెడీతో పాటు ఒక జీవితంతో పాటు ఒక సందేశాన్ని, ఒక అభిమానాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన సినిమా కేసీఆర్. ఈ కేసీఆర్ని మనందరం ఆదరించాలి, అభిమానించాలి. అట్లాగే రాకేష్ మెత్తని మనసు, సుజాత ఇంకా అతి మెత్తని మనసు అనుకుంటాను. ఇది వీళ్ళందరూ ఎక్కువ రివర్స్ చెప్తున్నారు, కానీ నీది అతి మెత్తని మనసు కదా. మెత్తని మనసు, అతి మెత్తని మనసు ఇద్దరు మంచి మనుషులు కలిసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. మనందరం కూడా మంచి మనసుతో ఈ సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆ క్లాస్ ఉంటుంది, నాకు కూడా ఆ క్లాస్ ఉంది. మైక్ త్వరగా వస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా నేను తొందరగా ఫినిష్ చేసుకుంటాను, ఎందుకంటే చాలామంది మాట్లాడేది ఉన్నారు కాబట్టి. రాకేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎన్ని ఇంతమందికి
ఈ రోజు ఎందుకు చెప్తానంటే, ఈ రోజుల్లో మన సినిమా తీస్తామంతా చేస్తాము, ప్రమోషన్కి రావాలని ఎవరైనా గెస్ట్ని పిలవాలని చెప్పి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ వెళ్తే ఆ ఫాస్తి అడిగినట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఈ రోజుల్లో ఇంతమంది ఇక్కడ విను అక్కడ కాదు, ఇంతమంది వచ్చారంటే నిజంగా వచ్చేసి ఇక్కడే హాఫ్ సక్సెస్ కొట్టేసావు. అండ్ మూవీ ఇక్కడ చాలా మేకింగ్ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది బేసిక్లీ. అండ్ అంజీ గురించి చెప్పాలంటే ప్రతిసారి చెప్తాను, సూపర్ డైరెక్టర్, అన్నీ ఫాస్ట్ అనమాట. ఒక్కసారి బ్లాక్ పెట్టంటే మొత్తం కొట్టేస్తాడు అది. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్. ఒకవైపు ఇంతమంది వచ్చాం కదా, ఇంతమంది వచ్చింది ఒక ఎత్తు, మన స్టేజ్కి ఇంకో వ్యక్తి రావటం ఒక పెద్ద ఎత్తు అనమాట. అతను ఎవరంటే మన జానీ మాస్టర్. నిజంగా గ్రేట్. జానీ ఒక్క నిమిషం ఇక్కడ రండి. నేను ఏం చెప్పను, మీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయింది, ఒక ఇంట్రోల్ బ్యాంగ్ పడింది, సెకండ్ హాఫ్ ఆయన రాస్తాడు. ఆల్ ది బెస్ట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మన రాకేష్ అండ్ టీమ్కి, కేసీఆర్ మూవీకి ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ గోస్ టు మా మిస్సెస్ మధుమిత గారు. ప్లీజ్ మాట్లాడేసి త్వరగా వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న తోటి నటీనటులకు, పెద్దవారికి అందరికీ నమస్కారం. జబర్దస్త్ నుంచి యాక్టర్స్ హీరోగా వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, ప్రేక్షకులు చూపించే ప్రేమను నమ్మి వస్తున్నారు. జబర్దస్త్లో వాళ్ళు చేసినప్పుడు మీరు వాళ్ళని ఎంత అభిమానిస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఆ ప్రేమకి ఇంకా ఎదిగి, ఇంకా ఏదైనా పెద్దగా చేసి, ఇంకా బాగా ప్రేక్షకులు ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అయ్యేలాగా మేము అచీవ్ అవ్వాలి, మేము గ్రో అవ్వాలి అని అనుకొని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రేక్షకుల బాధ్యత ఇది, ఈ సినిమాని సక్సెస్ చేయడం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వచ్చారు వాళ్ళు. వేరే రాకేష్ గురించి చెప్పాలంటే తను చెప్తున్నారు కదా, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. సో ప్రొడ్యూసర్గా, యాక్టర్గా తన మొదటి అడుగు సినిమా ఇండస్ట్రీలో మీ మీద నమ్మకంతో వేశాడు. సో తనని బ్లెస్ చేయండి. నేను యాక్చువల్గా ఇక్కడికి ఓన్లీ సుజాత అండ్ రాకేష్ కోసం వచ్చాను. అండ్ కుట్టి ఖ్యాతి అక్కడే ఉంది. సో రోజా గారు చెప్పినట్టు, రోజా గారు ఒళ్ళోనే ఉంది. ఖ్యాతిక అరైవల్తో మీకు ఇంకా గొప్ప ఖ్యాతి లభించాలని ఆశిస్తున్నాను. అండ్ అనన్య, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ అంజి గారు, ఆల్ ది బెస్ట్ టు యూ టు. మీరు సూపర్ క్విక్ అండ్ సూపర్ గ్రేట్ డైరెక్టర్. అండ్ మీ అందరికీ మంచి సక్సెస్ రావాలని, టీం అందరూ సక్సెస్ని చవి చూడాలని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ టు ఎవ్రీవన్. యా, ఏముందో నిజంగానే ఇందాక పెద్దవారు మాట్లాడినట్లు, అసలు ఏముందో వీళ్ళలో మ్యాజిక్. ఎవరు పిలిచినా వచ్చేస్తారు, ఏమి హెల్ప్ కావాలన్నా చేసేస్తారు. సో నీకు నేను ఏం ప్లేస్ చేస్తానంటే కోట్లు వచ్చేయాలని కాదు, కానీ నీ డబ్బులు నీకు వచ్చేయాలి, మంచి పేరు వచ్చేయాలి, నాకు ఆడపడిచి కట్టడం ఇంటికి పంపేయాలి. నీది అయిపోయిన తర్వాత ఇవి రాస్తారు కదా, రివ్యూలు రాసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ నచ్చితే ఇమీడియట్గా రాసేయండి. నచ్చకపోతే 2 రోజులు ఆగండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోమంటే నెంబర్ లెక్క పెడతారు కదా, 2 రోజులు, సండే నైట్ మళ్ళీ రాసేసేయండి. సో ఇలాంటి వాళ్ళకి లైఫ్ వస్తే ఇంకో 100 మందికి ఇస్తాడు లైఫ్. థ్యాంక్ యూ. ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద విజయవంతం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ యూ అన్న, లవ్ యూ ప్రతి ఒక్క ఛానల్కి. అలాగే ఓ కళాకారుడికి ప్రేమిస్తే అందరూ బంధువులే అనడానికి, ఈ చిన్న కళాకారుడికి మేము పెద్ద మనసు చేసుకున్న మస్తం వచ్చిన బుల్లితెర నుంచి వెండితెర దాకా రాజకీయాల పార్టీలను పక్కన పెట్టి మనస్సుతో కలుపుకొని, బంధాన్ని కలుపుకొని వచ్చిన రాజకీయ నాయకులకు, అలాగే బుల్లితెర నటులకు, వెండితెర నటులకు, దర్శకులకు, మరి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే బంధువులు ఎందరున్నారో చూపెట్టుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తన ప్రయత్నం. మీ అందరికీ తెలిసిన ఈ రాకేష్ నాకు వరంగల్ ముద్దు బిడ్డగా మాకు వరంగల్లో తెలుసు. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గర మారింది ఒకటి, ఈ రోజు మాల మీద ఉన్నాడు, ఆ రోజు నార్మల్గా కలిసిండు. కానీ ఆ రోజు కాళ్ళకు చెప్పులు లేవు, ఈ రోజు కాళ్ళకు చెప్పులు లేవు. అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులున్నా తను మాల మీద పెట్టుకొని తను ఆ శివుణ్ణి ప్రార్థించుకొని విభూతి అని మన అందరం ప్రేమించి పెట్టుకుంటాం. కానీ తన బ్యానర్నే ఆ శివయ్య నామంతో ఏర్పాటు చేసుకొని, అంటే బతుకులో ఎక్కడ ప్రేమించిన వాళ్ళను, అంటే ఒక ఫంక్షన్ ఇంతకుముందు చేశారు, మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారో మేము చూసాం. శివారెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఫంక్షన్కే మేము రాలేకపోయాం షూటింగ్ ఉన్న వల్ల. కానీ వీలు చేసుకొని, వీలు కాకపోయినా వీలుందని చెప్పి
అందరూ వచ్చినట్టు ఇక్కడ మా జడ్జిగా ఉన్నటువంటి మా అమ్మ రోజా గారు కావచ్చు, అలాగే గోరెంటకన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, దేశపాటి అన్న కావచ్చు, చెదలవాడ గారు కావచ్చు ప్రొడ్యూసర్గా, అలాగే మన రసమై బాలకృష్ణ అన్న, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగుండి వెనకాల డ్యాన్స్ మీద చాలామంది మైకు నాకు రే ఫస్ట్ ఇస్తే చెప్పిపోవాలి. ఒకడు ఆకలితోటి, ఒకడు షుగర్ తోటి, ఒకడు ప్రేమతోటి, ఒకడు పగతోటి చెప్పెత్తని ప్రతి ఒక్కరు మైకు కోసం కొట్లాడే ఫంక్షన్ను నాకు ఈ ఇన్ని ఫంక్షన్లలో ఫస్ట్ ఫంక్షన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మైక్ కోసం నేను మాట్లాడాలి చెప్పాలని చూసుకున్నటువంటి తమ్ముడు ఎంత ఎదిగాడన్నది ఎదిగిండు. మా ముందట పెరిగిన తమ్ముడు ఎంత ఎదిగిండు అనడానికి ఈ సినిమా, ఈ ఫంక్షనే కారణం. ఎందుకంటే ఒకటి వాడు ఎలా ఎదిగాడంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా మైక్ను పట్టుకొని, అదే ఫోన్ను పట్టుకొని ప్రతి ఒక్కరిని పిలుచుకొని లేదనకుండా వీలు చేసుకొని వచ్చేంతగా పెద్ద మనిషిగా, లౌక్యం తెలిసిన వాడిగా, లౌక్యంతో రచరవి ఎలా చెప్తే వస్తాడు, అదిరే అభి ఎలా అయితే యాంకరింగ్ చేస్తాడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరితోటి వాడు అందరినీ ఉపయోగించుకొని, అందరు నార్మల్ భాషలో వాడాడరా అంటారు, వాడినా వాడకపోయినా ఉపయోగించుకొని అందరిని పిలుచుకొని వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా రేపు ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిరు ప్రయత్నం పెద్ద విజయవంతం అవ్వాలి. వాళ్ళని గొప్పగా ఆ భగవంతుడి స్థానంలో ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీరు రవి ఎప్పటికీ మీ గుండెలో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి. ఆది మాట్లాడుతుంది కోరుతున్నాం, అలాగే చంటి కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కింద ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. ఓకే, ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది. ప్రజెంట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పుష్ప 2 అని ఒక ట్రైలర్ వచ్చింది. అబ్బా, ఆ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి, అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు డిసెంబర్ 5వ తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే, తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే, ఒక పక్క ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు, ప్రభాస్ గారి కెరియర్లో 3,000 కోట్ల సినిమాలు, 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి, ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. 2013లో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు. ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు. ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు, కానీ అతను మాత్రం చూసి ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. దాని పేరే బలగం. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది. జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు. ఆయనే బలగం సినిమా తీశారు. అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు, కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు, ఆ నవ్వించడం ఏముందో లేరా అనుకునే వ్యక్తులైతే చులకనగా చూస్తుంటారు. చాలామంది నేను గమనించాను అది. అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేణు అన్న, అది బలగం సినిమాతో. ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మన దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలని పెద్ద హిట్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ కానీ, ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చెమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ, ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు. ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు. అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి. నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది.
నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రవాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడుతున్నాను కాబట్టి నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఇవేం లేవండి. నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టమో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు. మీరు రాకేష్ ఇప్పుడేంటి రాకేష్ హీరోనా, మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు, అది ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే, కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 అయ్యారు. 2 అయినట్టు ఈ సినిమాకి ఎన్నింతలు పెట్టారో 3 లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా అతనే డబ్బులు అన్నీ సమకూర్చుకొని వీళ్ళందరినీ మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న. నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న. ఈ సినిమా నీకు అంతే ఇది చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను. జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు. కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాదన్ ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, ఆటో రాంప్రసాద్, ఐపరాది, ఐదరే అభి, ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతోమంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని 100 మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని 100 మంది టెక్నీషియన్లు 3 పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి ఇదేమో మరి చేసేవేమో గుడి వెనక నాశనం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు. ఎందుకురా బాబు, ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పాక కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి, అందులో 2 ఊండి అనుకుంటాను తప్ప లెక్క కూడా చెయ్యం. సీరియస్గా చెప్తున్నాను. కాబట్టి జబర్దస్త్ గురించి ఇంక విశ్లేషించడం మానేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ 1 కోటి, మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి, మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి, అంతకుమించి ఎవడు చూడడం. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేటు దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే, కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే, నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే, వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది. ఒకసారి రండి, ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మన ఆఫీస్కి, నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే. కాబట్టి ఇక అలాంటివి అనుకోండి. ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, సంవత్సరంలో 100 సినిమాలు వస్తే అందులో 10 పెద్ద సినిమాలు ఉంటున్నాయి, ఇండస్ట్రీలో ఉంటున్నాయి, 90 సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకోవచ్చు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవ్వదు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి, అప్పుడే సినిమాలు గట్టెక్కుతాయి. మా రాకేష్ అన్న చాలా కష్టపడి ఈ కేసీఆర్ ఈ సినిమా చేయడం జరిగింది. అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి.
మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు. ఇతని కోసం ఈరోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా నాగబాబు గారికి, రోజా గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు పర్సనల్గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభి అన్నకు కూడా సభాముఖంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు ఆది చెప్పినట్టు ఒక్కొక్కరు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డారో ఆ వచ్చిన ఐడెంటిటీని తెలియజేసుకోవడం అనేది తప్పదు. అండ్ రాకేష్, నువ్వు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడేసి సినిమా గురించి మాకు ఇంకో గురుగారు, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కొన్ని పేర్లు నేను మర్చిపోతా, అందుకే ముందు పేర్లు కృతజ్ఞత చెప్పి దాని తర్వాత మ్యాటర్లోకి వస్తా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఈ సినిమా మీ అందరికీ రేపు ప్రేక్షకుల ముందు రాబోతుంది అంటే అది దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి. సార్, నేను జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటా. ఇది ఇప్పుడు చెప్పట్లేదు, నేను నమ్మితే ఎంత దూరం వెళ్తానో నన్ను నమ్మి రోజా గారు ఇంత దూరం వచ్చారు. నేను చెప్తున్నాను, నేను జన్మాంతం మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకపోతే ఈ సినిమా మొదటి కథ నేను మా అన్నయ్యకి చెప్పడం జరిగింది, మా వదినకి చెప్పడం జరిగింది. అది ఎమోషనల్ జర్నీ, నేను ఏడుస్తానని నేను ముందు వాళ్ళ పేరు చెప్తున్నా. రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా రాకేష్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు, ఆయన జర్నీ గుర్తు తెచ్చుకొని. మాట్లాడు రాకేష్. ఇది ఒక ఉద్యమ నాయకుడి పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమే జరిగింది. ఎంత కష్టపడ్డావు ఏంటి అని పక్కన పెడితే, నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఎంత చేశాడో ఆయనకి తెలుసు, నేనెంతవరకు వెళ్ళాలో నాకు తెలుసు. సొంత అన్న ఉంటే కూడా ఇంతవరకు తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ మా అన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక డబ్బులు ఇవ్వండి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, లేదా డబ్బులు ఇస్తే ఒక చిన్న పచారీ కొట్టో లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తారు, లేదా ఒక పార్టీ అంటే ఓ డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేమో వస్తాయి. సినిమా తీస్తానంటే డబ్బులు ఎవరిస్తారు సార్? నేను మొదలుపెట్టి ఈ కథ నేను అనుకున్నప్పుడు, నీ వెనక నేనున్నా, అది ఎటువంటి కథ అయినా పర్లేదు, నువ్వు ఎదిగితే చాలు అని చెప్పిన మా రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు మీ అందరు ఇక్కడ ఉన్నారు అని అంటే, ఇంత టైం తీసుకొని మీరు ఎంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే కేవలం బికాజ్ ఆఫ్ మీ. మీరు చూపించిన ఈ ప్రేమ నా కట్ట కాలేంత వరకు మీకు ఉంటుంది. నేను వెళ్ళిపోయా కూడా మీరు ఇలానే రండి. థ్యాంక్ యూ. ఇకపోతే చదలవాడు సార్, థ్యాంక్ యూ సార్. ఎందరు అంటే చాలామంది బిజీ ఉండి వెళ్ళి మీరు మాత్రం ఒక పులిలా ఇక్కడే కూర్చొని నువ్వు మాట్లాడు, నేను ఎవరున్నా లేకపోయినా నేనుంటా అన్నారు చూడండి. అలానే ఉంది నాకు ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో సినిమాలకి వెన్నుదండలుగా నిలిచారు. ఈ సినిమా మీరు వచ్చినప్పుడే నేను సక్సెస్ కొట్టేశా. థ్యాంక్ యూ. లేకపోతే మా రోజమ్మ, ఆమె బాధ్యత అది. ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్తే నా తల్లి నేను పొగుడుకున్నామని అవుతాను. ఆమె నాకేదో ఇచ్చిందని చాలామంది ఏదో డబ్బా కొట్టి ఏదో చెప్పారు. అదేదో సభాముఖంగా ఇస్తే ఇంకా బాగుండేది. నిజంగా ఆమె బినామీ నేను, ఆమె ప్రేమకు నేనే బినామీ, ఇంకెవరూ కాదు. నేను సగౌరవంగా చెప్పుకుంటున్నా. ఇంకెవరన్నా అంటే మాత్రం నేను ఊరుకునేలేదు. ఒక్కొక్క పేరు చెప్పాలంటే భయం అవుతుంది. సత్యకృష్ణ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పినప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా మీ బిడ్డని తీసుకొచ్చి నువ్వు చేయగలవని మీ చేతిలో పెట్టారు ఈ బిడ్డని. ఇంకొకళ్ళైతే నాకు క్యారవాన్ కావాలి, పౌడర్ కావాలి, 2 అసిస్టెంట్లు కావాలి, 2 హెయిర్ స్టైలిస్టులు కావాలి, నాకు జ్యూస్ ఆ టైంకి కావాలంటది. ఈ తల్లి మాత్రం నీకు నేను ఏ టైంకి ఉండాలని అడిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అనన్య. నిజంగా సార్ అన్నట్టు నువ్వు మరో సావిత్రి అవుతావు. నా కోసం నన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చిన నా జబర్దస్త్ టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరున చెప్పాలంటే అది ఇంకా టైం తీసుకోవడం వేస్ట్. నేను ఒకటి చెప్తాను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మొదటి కథను నమ్మిన వ్యక్తి నేను. ఆయనతో చెప్పినప్పుడు తమ్ముడు నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నమ్మి నా
సినిమాని తన పాటకి కలిపి 2 చక్రాల మీద బండిగా మోసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా చరణ్ అర్జున్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణపడి ఉంటా నీకు కూడా. నా డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు వదిలిపెట్టారు. ఇంకొక ఆర్టిస్ట్ అయితే వేరే సినిమాలు చేసుకోవచ్చు, ఇంకొకళ్ళు అయితే ఇంకో సినిమా చేసుకోవచ్చు. ఆయనకి ఇది తప్ప ఇంకేదీ లేదు అన్న. నన్ను ఇక్కడ దాకా నిలబెట్టావు, థ్యాంక్స్. మనం మళ్ళీ చేస్తాం, మళ్ళీ కొడుతున్నాం అంతే, మళ్ళీ కొడుతున్నాం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ఫ్యాన్స్ అంటే గుర్తుకొచ్చింది, భీమవరంలో నేను వెళ్ళి ఒక మాట అన్నాను సార్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ హాయ్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా. నేను భీమవరం వెళ్ళి అందరు కూర్చున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కేసీఆర్ ఫ్యాన్ అని నమస్తే చెప్పొచ్చాను. అక్కడ స్టార్ట్ అయిన ఆ సినిమా మా తెలంగాణ వరకు నన్ను మోసిన నా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇకపోతే రామకృష్ణ గారు థ్యాంక్ యూ సార్. నా తండ్రిగా మీరు ఇంత సమయం ఉండి ఈ స్టేజ్ ఇక్కడికి ఉండడానికి చాలా సహకరించారు, థ్యాంక్స్. బీవీజే రాజు గారు ఎక్కడికున్నా వారికి కూడా థ్యాంక్స్. ఇకపోతే నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. నా గురించి రాజ్ కుమార్ ఒకసారి ప్లీజ్. మిగతా ఆర్టిస్టులు అయితే అన్న అక్కడ గొడవద్దు ప్లీజ్. మిగతా రైటర్లు అయితే నేను సగౌరవంగా చెప్తున్నా, ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు డబ్బు కోసమే కొంతమంది నన్ను మోసం చేసి చాలా దారుణంగా నన్ను ఆడుకున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా నా బాధ, నేను ఎప్పుడు చెప్పలేదు. డబ్బు కావాలన్న వాళ్ళకి డబ్బు ఇచ్చాను. నేను తగ్గిన అహంకారాన్ని చంపుకొని మాట పడ్డాను. కానీ తను ఏమీ ఆశించకుండా నాతో ఈ పల్లెటూరుకు వచ్చి నాకు రాశాడు సార్. ఒక్కొక్క డైలాగ్ రాశాడు. ఒక ఉడతలాగా నన్ను పోల్చి ఆంజనేయ స్వామిలాగా ఒక పక్కన నుంచోబెట్టాడు. ఒక్కొక్క డైలాగ్ ఆనిముత్యం రాజా నీ రుణం నేను తీర్చుకోలేంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 12 ఏళ్ళ మన జబర్దస్త్ ఆవాసంలో నువ్వు నాకేమిచ్చావు నేను నీకేమిచ్చావు అంటే మన ఇద్దరికి ఇంతమంది వచ్చారు లైఫ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోతే నా ఆర్టిస్ట్ లోహిత్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. నా మధు గారు కానివ్వండి, ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను రుణపడున్న. రితిక తల్లి జ్వరం వచ్చినా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది, నీ రుణం కూడా నేను తీర్చుకోలేంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మా జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద గారికి, సతీష్కి, నా ఫ్రెండ్స్కి, పల్లవి ప్రశాంత్ దానా ఇంత సమయం నా కోసం ఉండి. బిగ్ బాస్ విన్నర్ అండి, ఒక పల్లెటూరులో పుట్టినటువంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నాడు. పాపం జైలుకు మాత్రం వెళ్ళొచ్చాడు ఆయన, ఏం చేస్తాం. ఇకపోతే అందరి పేర్లు చెప్పా, నేను ఎవరన్నా పేర్లు చెప్తే మర్చిపోతే క్షమించాలి. నాకు 3 ఉన్నారు నా జీవితంలో. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, నాకు జన్మనిచ్చిన నా తల్లికి నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది చిన్న మాట. నాకు మరో జన్మనిచ్చి నీ చిరునవ్వుతో నేనుంటా, నీ సంతోషంలో నేనుంటా అని చెప్పిన మా సంతోష్ అన్నకి థ్యాంక్స్. అన్న నేను మీతోనే మాట్లాడుతున్నానన్న. మీరు ఎక్కడున్నా మీరు చూస్తున్నారు, మీ బ్లెస్సింగ్స్ నాకుంటాయి. మీరు చెప్పిన ప్రతి మాట, మీరు చెప్పిన ప్రతి నవ్వు, మీరు చెప్పిన ప్రతి పద్ధతి నన్ను ఈ రోజు ఇలా నిలబెడుతూనే ఉంటుంది. మీరు లేకపోయినా మీరు ఇచ్చిన దండ అందరూ ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ లవ్ యూ అన్న. మీ ఫోటో పెట్టుకొని నేను ప్రయాణం చేస్తా మీరు లేకపోయినా. థ్యాంక్స్ అన్న, ఆ ధైర్యం నాకుంది. ఇకపోతే నా తమ్ముడు, మా మరదలకు కూడా థ్యాంక్స్. సుజీ ఒకసారి పైకి 2 minutes పాపను కూడా తీసుకున్నా. ఈ తల్లి నేను చాలా ఇబ్బంది పెట్టా. ఐఎమ్ సారీ. ఒక్కొక్కసారి టెన్షన్లో చేయి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి పాపం. కానీ తను నాకన్నా పెద్ద ఆర్టిస్ట్. ఏ రోజు కూడా ఎప్పుడు పల్లెత్తి మాట నన్ను అనకుండా, ఏమండి మీ వెనక నేనుంటా, ఎంతవరకైనా ఉంటానని నన్ను నా భార్యకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అసలు మాలలో ఉంది, లేకపోతే నేను కాళ్ళు కూడా పట్టుకునేవాడిని అందరి సమక్షంలో. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నా భార్యకి నన్ను భరించడానికి మా అమ్మ తర్వాత నా ఇంట్లోకి అడుగుపెట్టింది. మళ్ళీ నన్ను నాన్న నిన్ను నేను చూసుకుంటా నాన్న, ఏమి కాదని చెప్పి నా బిడ్డ వచ్చింది, నా ఖ్యాతిక తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజీ. మనకి ఏమి కాదు, ఈ సినిమాతో మనం బయటపడతాం, ఇంకో సినిమానే తీస్తాం, మళ్ళీ చేస్తాను. సో అందరికీ థ్యాంక్స్. నేను ఎవరిదన్నా పేరు మర్చిపోతే మరొకసారి మా దీపా ఆర్ట్స్ రాజు గారు ఎక్కడ ఉంటే వేదిక మీదకి రావాలి. మా దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన రాజు గారు ప్లీజ్. మా డైరెక్టర్ గారు ఒక మాట,
మా చరణ్ అర్జున్ అన్న మాదంతా ఎమోషనల్ జర్నీ సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నాను, కానీ ఒక మాట మాట్లాడి అందరికీ నమస్తే. సినిమా గురించి అసలు ఏం మాట్లాడలే మనం ఎక్కువ. ఒక పాటలోనే చెప్తా నేను. చిన్న పానానికెన్ని గోసలో, మన్ను జన్మానికెన్ని ఆశలు, పెద్ద జడివానలో ఈదుతున్నావురు, అంత సుడిగాలిని ఆపే బలమేదిరు, ఏదో ఉంది దైవ కారణం, నీకే ఎందుకంట ఈరణం, అనుకో చాలురు విజయం వాలురు, బంభోలే బంభోలే ఇప్పుడే ఆరంభం కాలే, ఆ శివుడాడే ఆటేరా ఇది నీకింకా అర్థం కాలే, నీ గుండెలో రగిలే బాధలు తెలియక లేస్తోంది ప్రతి నోరే, కంగారవకును కింగవగా ఇది జంగముడేసిన దారే. సో కేసీఆర్ అనే పదం ఏ పల్లె పిల్లోడు అనే పాటను నేను మొదటిసారి చేసినప్పుడు మిట్టా సైదిరెడ్డి అన్న నాకు ఆ పాట చేయమని అడిగినప్పుడు ఆ రోజు నేను రాజకీయ నాయకులకి పాటలు చేయడం స్టార్ట్ అయ్యి 3 రంగుల జెండా బట్టి అనే రేవంత్ అన్న పాట దాకా నన్ను ఇక్కడ దాకా నా పాటకు బలాన్ని తీసుకొచ్చింది. ఆ పాట పాడిన వానక్క కూడా ఇక్కడే ఉంది. సో ఆ పాటతో ఈమె మొన్న కేసీఆర్ గారి గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యే అయ్యేది. సో ఆ పాట ద్వారానే. సో అలాంటి నా పాట ఎన్ శంకర్ అన్న ఇక్కడికి వచ్చారు. నన్ను మొట్టమొదటిసారి ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మాయామాయ అనే పాటతో ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు రాకేష్కి నా పాట ఆయుధమై, నేను ఎప్పుడు అనుకుంటాను యుద్ధంలో వీరులకి నా పాట ఆయుధంగా ఉండాలని. ఈరోజు యుద్ధం చేస్తున్న రాకేష్కి నా పాట, నా సంగీతం, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయుధమై అంజి గారిని ఆయనని ఇద్దరిని గెలిపిస్తే ఆ గెలుపు నాకు కూడా అవుతుంది. సో ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, నా మ్యూజిషియన్స్ మెయిన్, నా ప్రతి మీరు ఇండిపెండెంట్ సాంగ్స్ విన్న ప్రతి నువ్వో రాయి నేను శిల్పి నుంచి ఇప్పటి ఈ కేసీఆర్ పాటల దాకా నాతో ఉన్న మా శరత్ రవి, సో అద్భుతమైన రిథమ్ ప్లేయర్, సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేయర్ తను. అలాగే ఈ సినిమాకి నా కోసం పాటలు పాడిన రామ్ మిరియాల్ గారు కావచ్చు, అలాగే వీహా, గోరెటి వెంకన్న గారు, మనో గారు, కల్పన గారు, సాకేత్, కాసర్ల శ్యామన్న రాసిన అతనికి, నా సినిమాకి పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి అందరికీ థ్యాంక్ యూ. మా మ్యూజిక్ అరేంజ్మెంట్ అన్ని చేసిన నాగ్ స్మాలే కూడా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సక్సెస్ మీట్లో ఇంకా చాలా మాట్లాడతాను. రండి అంజి గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. గరుడువిగా అంజి గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. సమయం లేదు కాబట్టి ఈ సినిమా సక్సెస్ మీట్లో ఎక్కువగా మాట్లాడతాం. అండ్ నేను ఈ కథ విన్నప్పుడు ఒకటే మాట చెప్పాను, ఇది అద్భుతమైన కథ, దీన్ని బాగా చేద్దాం అని ఫిక్స్ అయిపోయాం. మా చదలవాడు గారు ఎక్కువ బూస్టప్ ఇచ్చారు నాకు. ఫస్ట్ టైం ట్రైలర్ తీసుకెళ్ళి సార్ చూపించాము. ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు చాలా అద్భుతమైన డైరెక్టర్ అవుతావయ్యా అని ఒక మాట అన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా పెద్ద సక్సెస్ లాగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. సక్సెస్ మీట్ కూడా మీరు రావాలి. అలాగే రాకేష్, ఇందాక చరణ్ గారు పాట పాడినట్టు అతని నిజ జీవితంలోనూ ఈ పాట సింక్ అవుతుంది. అలాగే మా సినిమాలో క్యారెక్టర్ కూడా ఆ పాట సింక్ అవుతుంది. ఇద్దరు కలిపి ఆయన పాట రాసినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక మాట చెప్పాను నేను, సినిమా రిలీజ్ అయినా సక్సెస్ వరకు నీతో ఉంటా అని చెప్పాను. ఇది అయ్యేంత వరకు ఇంకో సినిమా చేయనని చెప్పాను. అలాగే నేను మాట మీద ఉన్నాను, తనతో నేను ట్రావెల్ అవుతాను. డోంట్ వరీ, నేనున్నా నీకు. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరున సమయం లేదు కాబట్టి దీంట్లో ముగిస్తున్నాను. అందరికీ ప్రేక్షకులకి చెప్తున్నాను, ఇలాంటి ఒక సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఇందా చదలవాడు గారు చెప్పినట్టు ఈ సినిమా థియేటర్లో చూడండి. థియేటర్కల్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మిమ్మల్ని ఏడిపిస్తాం ఈ సినిమాలో. చాలా ఎమోషనల్ కంటెంట్ ఇది. మా సినిమాకి ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే అందరూ బలగం సినిమాతో కంపేర్ చేస్తున్నారు, అక్కడే మేము సక్సెస్ అయ్యాము. ఇలాంటి ఒక మంచి ఒక ఇది ఇచ్చినందుకు మాకు చాలా బూస్టింగ్గా అనిపించింది. సో అందరికీ పేరు థ్యాంక్స్. అలాగే చరణ్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అద్భుతమైన 4 సాంగ్స్ ఇచ్చున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా చాలా హైలైట్గా నిలబోతూ ఉంది. అండ్ ఈ సినిమాకి దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అలాగే మా సినిమాకి వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మా టెక్నీషియన్స్, మా డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, నాతో పాటు వర్క్ చేసిన మా కెమెరా టీం
అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంత దూరం అన్న కోసం ఎందుకు వచ్చినా అంటే అన్న పడ్డ కష్టం ఇంత అంతా కాదు. ఇవాళ అన్నకి ఇట్లా చెప్పిన వస్తుంటే మా బాబు మా తమ్ముడు ఇద్దరు ఒకటేసారి పడ్డారు. అది హాస్పిటల్లో చూపెట్టి అన్న కోసం మాత్రం, కేవలం అన్న కోసం మాత్రం ఇంత దూరం వచ్చిన. ఎందుకంటే నాకు అన్న ఎట్లా నచ్చిందంటే, నేను ఒక దగ్గర మాట్లాడినప్పుడు అన్న బాధ మొత్తం చూసినా. నేను మన దగ్గర ఉన్నాయి మొత్తం పెట్టి బయటికి వెళ్ళి అప్పు తెచ్చి మరీ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిండు. అన్న నిజంగా చెప్తున్నా, నా తరపున మనోళ్ళందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇచ్చుడేందన్న, మేము దగ్గరుండి నా నుంచి ఎంత అవుతుందో అన్నకు నేను అంత సపోర్ట్గా నిలబడతా, మా ఊరు మొత్తం చూసేటట్టు చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా అన్నం దీవిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.